అందరికీ నమస్కారం. పెన్షన్దారులకు తెలియజేయనికేమనగా ఆసరా చేయుత పెన్షన్లు రేపే మీకు ఉదయం 10 గంటలకైతే పడడం అయితే జరుగుతుంది. నవంబర్ నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి మీకు అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడలేదు, వారి అందరికీ కూడా పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకే, ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పెన్షన్ పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే పెన్షన్ వచ్చేసి కూడా పెంపు చేయబోతున్నట్లయితే మనకు అఫీషియల్ కన్ఫర్మ్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. జనవరిలో చూసుకున్నట్టయితే మనకు ఆర్థికంగా కానివ్వచ్చు, ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా సమర్పించే పనిలో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లు పెంపు చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే కొత్త పెన్షన్లు కూడా అమల్లోకి అయితే తీసుకురావడానికి అయితే ముందస్తు ఉన్నట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వచ్చు, అలాగే మంత్రులు కానివ్వచ్చు, దీనిపై కూడా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి శ్రీ సీతక్క గారు కానివ్వచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వచ్చు, ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే త్వరలోనే పెంపు చేయబోతున్నట్లయితే మనకు దీనికి సంబంధించి కూడా మార్గదర్శకాలు మరి ఎవరికి పెంపు చేస్తారు, ముందుగా వికలాంగులకు పెంపు చేసి ఆ తర్వాత ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకు ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి కూడా ఒకసారి అయితే వెళ్ళినట్టయితే 2016 రూపాయలు వచ్చిన వరకు అందరికీ కూడా మనకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలో ఒకటి ఆసరా చేయుత పెన్షన్ 4016 రూపాయలు, 6016 రూపాయలు అన్నమాట. సో ఈ యొక్క చూసుకున్నట్టయితే ముందుగా 4016 రూపాయలు పెంపు చేస్తారా, లేదా వికలాంగులకు అలా కానివ్వచ్చు, దివ్యాంగులకు కానివ్వచ్చు, వీళ్ళకి పెన్షన్ పెంపు చేస్తారా ముందుగాలు అనే విశేషాలకు సంబంధించి కూడా మనకు జనవరిలో క్లారిటీ వచ్చేసి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో పెన్షన్దారులు తప్పకుండా ఇక్కడ గమనించాల్సిన ఏవైతే ఉన్నాయో, మరి కొంతమంది అంటున్నారు ఇప్పటికే పబ్లిక్ రియాక్షన్ బయట చూసుకున్నట్టయితే, అంటే ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించినప్పటికీ కూడా ప్రజలలో నమ్మకం వచ్చేసి కూడా చాలా, అంటే మనం ఇప్పటికే చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంతో ప్రభుత్వం మీద ఉండడం అయితే జరిగిందన్నమాట. అలసిపోయినట్లయితే ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మనకు చాలామంది అయితే అటు మందకృష్ణ గారు కానివ్వచ్చు, చాలా వరకు అయితే కస్టడీలు చేసిర్రు, కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ చేసిర్రు, అంటే తిరిగిరు అన్నమాట. అప్పుడు కూడా చూసుకున్నట్టయితే పెన్షన్దారులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ వచ్చేసి కూడా ఎంఆర్పిఎస్ కానివ్వచ్చు, వికలాంగుల కమ్యూనిటీలు కానివ్వచ్చు ఇవ్వడం అయితే జరిగింది. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కూడా అసలు మనకి ఎక్కడ కూడా స్పందించలేదన్నమాట. సో 2-3 నెలలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత పెన్షన్ సంబంధించి కూడా పెంపు చేస్తాం ఏప్రిల్లో అంటే అయితే మనకు మొన్న జరిగిన ఏవైతే మన హైదరాబాద్లో వచ్చేసి ఎన్నికలు అయితే ఉన్నాయి కదా, అదే జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా చూసుకున్నట్టయితే మనకు అక్కడ అందరికీ కూడా హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే చాలా మంది అయితే పెన్షన్ పెంపుకు సంబంధించి ప్రశ్నించడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో అందుకోసం మనం దీనికి సంబంధించి కూడా అక్కడ జూబ్లీ హిల్స్లో గెలిచిరు కదా కాంగ్రెస్ ప్రభుత్వం కదా చూసుకున్నట్టయితే. సో అక్కడ మనకు గెలిచిన సందర్భంగా పెన్షన్ అనేది కూడా హామీ ఇచ్చారు కదా. సో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పెన్షన్ అనేది పెంపు చేస్తుంది అన్నమాట. ముమ్మాటికి పెన్షన్ అనేది పెంపు చేస్తుంది ఏప్రిల్ నెలలో అంటున్నారు. మరి దీనికి సంబంధించి కూడా మనకు ఇంకా ప్రకటనలకు సంబంధించి కానివ్వచ్చు, దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే అసెంబ్లీలలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అది యొక్క అసెంబ్లీలో కూడా చర్చించబోతున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు. సో ఇదన్నమాట విశేషాలకు సంబంధించి అయితే ఆసరా చేయుత పెన్షన్లు త్వరలోనే పెంపు చేయబోతున్నట్లయితే మనకు కొన్ని ఇప్పటికే చూసుకున్నట్టయితే బయటకు అయితే రావడమే జరుగుతుందన్నమాట. లీక్స్ అయితే వస్తున్నాయి, మార్గదర్శకాలు కానివ్వచ్చు, ఇవి ముందు అయితే మీకు తెలియజేయడానికి అయితే ఖచ్చితంగా కూడా ఎల్లప్పుడూ కూడా మనం తెలియజేస్తామన్నమాట.